should not be played. వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్ ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకొని షేర్ చేయండి, ఓకేనా. మనకు కొంచెం ఈ మ్యూజియం చాలా ట్రెండింగ్లో ఉంది. నేను అయితే ఒక 2-3 డేస్ నుంచి ఈ మ్యూజియంని వింటున్నాను. ఒక 2 మెంబర్స్ అయితే సెండ్ చేశారు, ఓకేనా. కానీ నేను కొంచెం మనకు చూసిన వీడియో మాత్రం మనకు వీడియో పెట్టి చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఫొటోస్ పెట్టుకొని కొంచెం మనకు ట్రెండింగ్లో ఉన్న షేక్ ఎఫెక్ట్స్ వాడుకొని చేశాను. చాలా బాగా నీట్గా వచ్చింది. ఇక్కడ మనకు చూసారు కదా, మనకి ఇక్కడ షేప్స్ నేను చాలా షేప్స్ తీసుకొని సర్కిల్ షేప్స్ తీసుకొని కూడా నేను ఆ బీట్సింగ్ తగ్గట్టు ఆ షేప్ని యూజ్ చేసుకొని ఎడిట్ చేశాను. నాకు చాలా బాగా నీట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీకు సింపుల్గా అయితే చేసుకోవచ్చు, ఒక 1 క్లిక్తోనే చేసుకోవచ్చు. నేను ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను మీకు. జస్ట్ ఏం లేదు, అక్కడ మీరు ఫోటోస్ మొత్తం రీప్లేస్ పెట్టుకోవడమే, అంతకు మించి మీరు చేయాల్సిన ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు మనకు జస్ట్ ఇక్కడ మనకు ఓన్లీ సింగిల్ ఫోటో, ఇక్కడ మళ్ళీ జస్ట్ ఓన్లీ 2 ఫోటోస్. ఒక మనకి ఎందుకంటే మనకు వీడియో వచ్చేసి మాత్రం మనకు 10 సెకండ్స్ వరకు ఉంది కాబట్టి మనం 3 ఫోటోస్తో మాత్రం మనకైతే మొత్తం కంప్లీట్ అయిపోద్ది, ఓకేనా. మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు చూస్తున్న వీడియో కింద నా వెబ్సైట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. మీరు చూస్తున్న వీడియో థంబ్నెయిల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. కొంచెం పైకి స్క్రోల్ చేయండి, అక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ ఉంటుంది, ఫుల్ ప్రాజెక్ట్ ఎక్స్ఎంఎల్ ఉంటుంది. మీకు సింపుల్గా మీకు ఏ లింక్ అయితే ఇంపోర్ట్ చేయడానికి అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఆ లింక్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి, ఓకేనా. ఇంపోర్ట్ చేసుకొని ఇప్పుడు మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఓకేనా. కొంచెం వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సేమ్ మీకు ప్రివ్యూలో చూపించడం అవుట్పుట్ మాత్రం చాలా బాగా మీకైతే ఎడిట్ ఎలా చేయాలో చెప్తాను, ఓకేనా. కొంచెం స్కిప్ చేయకండి, వీడియో మాత్రం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలక్ట్రిక్ మోషన్లకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూసారు కదా, మనకు ట్రెండింగ్ బీజిఎం బీట్ మార్క్ బై శాండీ ఎడిట్స్ అని, ఓకేనా. మనకైతే ఇంటర్ఫేస్ మొత్తం ఈ విధంగా ఉంటుంది. మనకు బీట్ మార్క్ ఫుల్ ప్రాజెక్ట్ ఎక్స్ఎంఎల్ కానీ ప్రీసెట్స్ కానీ ఏ లింక్ ఓపెన్ చేసుకున్న మనకైతే ఈ విధంగా ఉంటుంది, ఓకేనా. ఇక్కడ మీరు అంతా చూడండి, నేను చాలా ఫైల్స్ తీసుకొని అయితే నేను ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. చాలా ఫైల్స్ తీసుకున్నాను. మీరు జస్ట్ ఏం లేదు, మీరు ఫోటోస్ రీప్లేస్ పెట్టుకోవడమే, అది ఎలా కూడా చూపిస్తాను, ఓకేనా. మనకి ఫుల్ ప్రాజెక్ట్ ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఇవ్వలేదు మీకు, ఎందుకంటే మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేశాను కాబట్టి షేక్ ఎఫెక్ట్స్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. మొత్తం దీంట్లో ఉంటుంది. మనం జస్ట్ ఓన్లీ 3 ఫోటోస్ని రీప్లేస్ పెట్టుకోవడమే, అది చూపిస్తాను, ఓకేనా. ఫస్ట్లోకి రండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, మనకైతే ఇక్కడ మనకు ఫోటో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ కలర్ని స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకొని నేను ఎగ్జాంపుల్కి ఒక ఫోటో యాడ్ చేసి చూపిస్తాను, ఓకేనా. నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేసి చూపిస్తాను, చూడండి. చూసారు ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మనకు ఆ ఫోటో దాంట్లో ఫిల్ అయిపోయింది, ఓకేనా. మనకు దాంట్లో ఫిల్ అయిపోయింది. మళ్ళీ ఇదే ఫోటోని, ఓకేనా, మళ్ళీ ఇదే ఫోటో ఇంతకుముందు మనం ఫస్ట్లో ఏ ఫోటో అయితే యాడ్ చేస్తామో ఫ్రెండ్స్, అదే ఫోటోని మళ్ళీ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్లోకి వస్తుంది, ఓకేనా. అదే ఫోటో మళ్ళీ ఇక్కడ మనకు బ్లాక్ అండ్ వైట్లోకి అయితే కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, మనకు ఓపాసిటీ మొత్తం, ఎందుకంటే అక్కడ మనకు లిరిక్స్ ఉన్నాయి కాబట్టి మనకు బ్లాక్ అండ్ వైట్లోకి అయితే ఆటోమేటిక్గా దాన్ని కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకి సేమ్ పెట్టుకోవచ్చు, మనకు ఫస్ట్లో అండ్ సెకండ్ ఫోటో సేమ్ ఫోటోస్ పెట్టుకోండి, ఓకేనా. సేమ్ ఫోటోస్ పెట్టుకొని మనకి ఇక్కడ ఏం చేశారంటే సింపుల్గా మళ్ళీ ఇక్కడ మనం ఫోటో చేంజ్ చేద్దాం. దాన్ని క్లిక్ చేసుకోండి, సింపుల్ కలర్ అండ్ ఫిల్ కలండి, స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మన గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్కి మళ్ళీ ఈ ఫోటో యాడ్ చేస్తాను, చూడండి. చూసారు ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మనకు దాంట్లో ఫిల్ అయిపోయింది, ఓకే. అలానే మళ్ళీ సెకండ్ ఫోటో ఫ్రెండ్స్ ఇలానే సేమ్ అదేవిధంగా మళ్ళీ మీరు అదే ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ కలండి, స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ గ్యాలరీకి ఓపెన్ అయిపోతుంది. సింపుల్గా మీరు ఫోటో యాడ్ చేసుకొని సింపుల్గా మీ ఫోటో మాత్రం దాంట్లో యాడ్ చేసుకోవచ్చు, ఓకే. జస్ట్ 1 మినిట్లోనే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఓకేనా. ఫ్రెండ్స్, ఒకసారి మీరు ప్రివ్యూ చేసుకోండి, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ప్రివ్యూ చేసుకొని మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇష్టం ఉన్న రెజల్యూషన్లో వీడియో అయితే ఎక్స్పోర్ట్ పెట్టుకోవచ్చు, ఓకేనా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం అయితే ఆల్రెడీ నా ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేశాను. దాంట్లో ఒక రీల్లో అప్లోడ్ చేస్తున్నట్టు దాంట్లోకి వెళ్ళి చూడొచ్చు. నచ్చితే మాత్రం దాంట్లో కూడా ఫాలో చేయండి, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.